హాయ్ ఆల్, ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్పబోతున్నా ఇవాళ. బట్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు దేశీ ఎంట్రోపీ స్టోరీస్. ఐ టెల్ యూ సంథింగ్ అబౌట్ మాంటే కార్లో ఫ్యాలసీ. మొన్న అంటే ఒక 1 week 10 days బ్యాక్ ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినాం ఫైనల్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ ద 14th కంటిన్యూస్ టాస్ దట్ ఇండియా హ్యాడ్ లాస్ట్. అంటే 14 times back to back Indian team has lost the toss. You know what are the odds of that? 1 in 16,348 something. కానీ దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. ఆ 9th టాస్ ఓడిపోయినప్పుడు, 10th టాస్ ఓడిపోయినప్పుడు, 11th టాస్ ఓడిపోయినప్పుడు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ జనరల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఏమనుకుంటారు? ఇవాళ గెలుస్తాడులే, పోయిన 9 ఓడిపోయినాం కదా, ఇవాళ గెలుస్తాడులే, 10 ఓడిపోయినాం కదా టాస్లు, ఇంకోటి ఇవాళ గెలుస్తాడులే అనుకుంటా 14 టాసెస్ అయిపోయినాయి. అండ్ ద ఆడ్స్ కెప్ట్ ఇంక్రీజింగ్. దే స్టార్టెడ్ గెటింగ్ వర్స్. దిస్ ఈస్ కాల్డ్ మాంటే కార్లో ఫ్యాలసీ. పాస్ట్ ఈవెంట్స్ మీద బేస్ చేసుకొని మన ఇమోషన్స్తో మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. అది అట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇట్లా జరుగుతుందని. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ అ ఫాలసీ. ఎందుకనేది ఇప్పుడే చెప్తా. బట్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాంటే కార్లో అనే ఊర్లో కెసినో ఉండేది. 1926లో మాంటే కార్లోలో ఏమైందంటే రూలెట్ అని ఒక గేమ్ ఆడతారనమాట. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఒక వీల్ ఉంటుంది, దాని మీద నంబర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ రెడ్ స్క్వేర్స్ ఉంటాయి. దాంట్లో ఒక వైట్ లేకపోతే స్టీల్ చర్రలకు ఉంటుంది పెద్ద బాల్. అది ఎట్లా తిరుగుతుంది అనమాట. అండ్ పీపుల్ బెట్ ఆన్ కలర్స్ ఆర్ నంబర్స్ అండ్ వాట్ ఎవర్. ఒకరోజు ఆ క్యాసినోలో 1926లో ఏమైందంటే 26 times కంటిన్యూస్గా బ్లాక్ వచ్చిందనమాట. 2-3 సార్లు వస్తే ఓకే, 5 సార్లు వస్తే ఓకే, 6 సార్లు వస్తే ఓకే, 10 సార్లు వచ్చింది అనుకోండి కంటిన్యూస్. 11th టైంకి అక్కడ ఆ టేబుల్ మీద ఉన్నోళ్ళు, దాని చుట్టుపక్కల ఉన్నోళ్ళు బెట్టింగ్ చేసేటప్పుడు ఏమనుకుంటారు? అరే 10 times బ్లాక్ వచ్చింది, ఇప్పుడు రెడ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. 15 times బ్లాక్ వచ్చింది, ఇప్పుడు కంపల్సరీ రెడ్ వస్తుంది అని పీపుల్ కెప్ట్ బెట్టింగ్ ఆన్ రెడ్. 26 times కంటిన్యూస్ బ్లాక్ వచ్చింది. సో ఆ 7th 8th టైం నుంచి 26th వరకు ద గ్యాంబ్లింగ్, ద హౌస్, ద కసినో మేడ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. దిస్ ఈస్ కాల్డ్ గ్యాంబ్లర్స్ ఫాలసీ. గ్యాంబ్లర్స్ పారాడాక్స్ అంటారు యాక్చువల్లీ, మాంటే కార్లో ఫ్యాలసీ. ఏమవుతుందంటే పాస్ట్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఈవెంట్స్ ఏమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అక్కడే మనం పప్పులా కాలేస్తాం అనమాట. We let our emotions drive our decision making capabilities. కానీ సైంటిఫికల్లీ ప్రాక్టికల్లీ చూస్తే ప్రతి ఒక్క స్పిన్నింగ్ ఆఫ్ దట్ వీల్ ఈజ్ యూనిక్. జస్ట్ లైక్ ఇన్ క్రికెట్, ఎవ్రీ టాస్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ యూనిక్. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ వాట్ హ్యాపెండ్ బిఫోర్. నాట్ ఎట్ ఆల్ డిపెండెంట్. Every time you toss a coin, the chance of getting a heads or a tails is 50% each. 0.5 is the probability. సేమ్ అట్లానే ఒక బ్లాక్ రెడ్ సగం సగం ఉంటాయి. ఒక ఎన్నో ఉంటాయి దాంట్లో అది స్క్వేర్స్. సగం బ్లాక్ ఉంటాయి, సగం రెడ్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఉంటుంది, కొన్ని ఇట్లా 2 ఉంటాయి అనమాట గ్రీన్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అ రెడ్ ఆర్ అ బ్లాక్ ఆన్ దట్ రూలెట్ వీల్ ఈజ్ రఫ్లీ 0.46 ఎంతో ఉంటుంది అంతే. మీరు ఏం చేసినా కానీ దాట్ ప్రాబబిలిటీ విల్ నాట్ చేంజ్. ఎవ్రీ స్పిన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ త్రో ఆఫ్ ద కాయిన్ ఈజ్ యూనిక్. బట్ వాట్ హ్యాపెన్స్ టు అవర్ పర్సెప్షన్? మీన్ వైల్ మనం ఏమనుకుంటామంటే ఇన్నిసార్లు కంటిన్యూస్ రెడ్ వచ్చింది కదా, ఇప్పుడు బ్లాక్ వస్తుంది, ఇన్నిసార్లు కంటిన్యూస్ హెడ్స్ పడింది కదా, ఇప్పుడు టేల్స్ పడుతుంది. సో ఈ పాస్ట్ ఈవెంట్స్ని బట్టి మనం ఇమోషనల్ అయిపోయి we start betting, not just money, but even we bet on people, we bet on emotions, we bet on our investments, emotional investments, not necessarily money. So lot of our decisions are based on past outcomes. So basically every day is unique, every opportunity is unique, and the probability of past events does not necessarily impact the outcome of possibility of present or future events. So take every day as new, stay happy, and subscribe to Desi Entropy Stories. Thank you. Bye.